అదృష్టం అంటే ఏంటో తెలుసా భయ్య? ఒక్కసారి మృత్యు అంచుల దాకా వెళ్ళి తిరిగి రావడం, మరికొన్నిసార్లు ఊహించని సంపద తలుపు తట్టడం. కానీ రెండు విషయాలు ఒకే వ్యక్తి జీవితంలో జరిగితే, అది కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగితే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. అనుకోకుండా కొన్న ఒక లాటరీ టికెట్ ద్వారా $1 మిలియన్ అంటే 2016లో 6,70,00,000 రూపాయలు తెచ్చిపెట్టింది. 2016లో జరిగిన ఈ ప్లేన్ క్రాష్ ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకుంటే, ఈ సంఘటన జరిగిన తరువాత సరిగ్గా 6 రోజులకు ఈ లాటరీ తగలడం ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అసలు ఇది ఎలా జరిగింది, ఆయన స్టోరీ ఏంటి, ఆ డబ్బును అతను ఎలా ఖర్చు చేశాడు అనే ప్రతి పాయింట్ను ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చెప్పుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా అతని పేరు మొహమ్మద్ బషీర్. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా పల్లక్కాల్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన దుబాయ్లో 37 ఏళ్లు కష్టపడి పనిచేశాడు. దుబాయ్లోనే ఏఐ టైలర్ మోటార్స్ అనే కంపెనీలో ఫ్లీట్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తుండేవాడు. ఈ లాటరీ గెలిచే టైంకి ఆయన శాలరీ దాదాపు 1.3 లక్షలు. కానీ కెరీర్ మొదట్లో చాలా తక్కువ జీతానికి ఆయన జర్నీ మొదలైంది. కంపెనీకి చెందిన కార్లు ఎక్కడున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, సర్వీసింగ్, రిపేర్లు, అలాగే ఫిట్నెస్ పరీక్షలు చేయించడం అతని మెయిన్ డ్యూటీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ 1,00,000కు పైగా జీతం ఉన్న అతనికి ఒక 6 కోట్ల లాటరీ వస్తే మాత్రం జీవితమే మారిపోయినట్లా అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీని వెనుక కూడా అతనికి ఫ్యామిలీ సాడ్ స్టోరీ ఉంది. చివరిలో చెప్తా చూడండి. ప్రస్తుతం ఒక ఆర్డర్ వైజ్గా ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. జూలై 6, 2016 ఇదే అతని జీవితంలో మొదటి కీలకమైన రోజు. ఒక నెల వెకేషన్ కోసమని ఇంటికి బయలుదేరాడు బషీర్. వస్తూ దుబాయ్ ఎయిర్పోర్ట్లో టికెట్ నెంబర్ 0845 గల దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ టికెట్ను 1000 దిరామ్స్కి కొన్నాడు. 2016లో దాని కాస్ట్ దాదాపు 18,000. ఇలా లాటరీ టికెట్ కొనడం మొదటిసారి అయితే కాదు, ఈ గెలిచిన టికెట్ కొనడం ఇది 17వసారి. ఆ టికెట్ కొనుక్కొని దుబాయ్ నుండి కేరళలో తన సొంత ఊరికి వచ్చాడు. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశాడు. తను వచ్చి దాదాపు 1 నెల అయ్యింది. అయితే తిరిగి దుబాయ్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ రోజు చాలా ఇంపార్టెంట్. అది ఆగస్టు 3, 2016. ఇంటి నుండి తిరిగి దుబాయ్కి వెళ్ళిన రోజు కేరళలో ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EKF21లో ఎక్కాడు. మొత్తం ఆ ప్లేన్లో అతనితో పాటు 300 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. కేరళలో ఫ్లైట్ టేకాఫ్ అంతా బాగానే సాగింది. కానీ దుబాయ్లో ల్యాండింగ్ అయ్యేటప్పటికి మాత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్లేన్ క్రాష్ అయ్యి రన్వేపై కుప్పకూలింది. ఒక్కసారిగా మంటలు చిక్కుకున్నాయి. విమానం కాలిపోతున్న ఆ భయంకరమైన దృశ్యాలను ప్రపంచం మొత్తం చూస్తోంది. లోపల ఉన్న 300 మంది ప్రయాణికులు ఏమవుతారో అని అందరూ ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులోనే బషీర్ కూడా ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దిగి సేఫ్ ప్లేస్కు చేరుకున్నాడు. కొద్దిసేపటి వరకు అతని మైండ్ అంతా బ్లాంక్ అయింది. డ్యూటీలో చేరాక అతని కొలీగ్స్తో చెప్పుకున్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఫ్లైట్ క్రాష్ నుండి బయటపడిన ఆనందం మరొక ముందే అతనికి తన జీవితాన్ని మార్చేసే మరో గుడ్ న్యూస్ తెలిసింది. ఇక ఆగస్టు 9, 2016 అతని జీవితంలో ఒక తీపి కబురు అందిన రోజు. తనకు ఉన్న భారాలన్నీ తగ్గించే ఒక ఆసరా దొరికిన రోజు. తను ఇండియాకు వెళ్లే ముందు కొన్న ఆ లాటరీ టికెట్ ఏకంగా $1 మిలియన్, అంటే అప్పట్లో సుమారు 6.7 కోట్ల రూపాయలు జాక్పాట్ తగిలింది. ఇదే విషయంపై అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మీరు కొన్న లాటరీ టికెట్ $1 మిలియన్ గెలుచుకుంది అని ఒకరు ఫోన్ చేసి చెప్పారు. ముందు ఆ విషయాన్ని నమ్మలేని బషీర్ అది ఫ్రాంక్ కాల్ అనుకొని మీరు జోక్ చేయకండి అని అన్నాడు. తర్వాత ఇది నిజమేనని తెలిసి ఎగిరి గంతేశాడు. ఒక వారం రోజుల టైంలోనే అటు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చి ఇటు కోటీశ్వరుడు అవడంతో వెంటనే వార్తల్లోకి ఎక్కాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలి. జూలై 6, 2016 ఆయన వెకేషన్కి వెళ్లే కన్నా ముందు డిసెంబర్ 2015లోనే ఆయన రిటైర్డ్ అవ్వాల్సింది. కానీ ఆయన వర్కింగ్ స్టైల్ని, సిన్సియారిటీని మెచ్చి కంపెనీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోమని చెప్పింది. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఎప్పుడో డిసెంబర్లో ఇంటికి రావాల్సిన అతను జూలైలో వస్తూ టికెట్ కొన్నాడు. చూసారా, ఇలా మనం ఒకటి అనుకుంటే మన ఫేట్ ఒకటి చేస్తుంది. స్టార్టింగ్లో మీకు పాయింట్ చెప్తానన్నాను కదా, లక్షల్లో జీతం ఉన్న అతను జస్ట్ 6 కోట్ల లాటరీ తగిలితే అదృష్టవంతుడు ఎలా అవుతాడని. దాని వెనుక ఒక సాడ్ స్టోరీ కూడా ఉంది. మొదట్లో తక్కువ జీతానికే పని మొదలుపెట్టిన బషీర్ 1,00,000కు పైగా జీతానికి అంచెలంచెలుగా ఎదిగాడు. అదే జీతంతో అతని కూతురి పెళ్లి కూడా చేశాడు. కానీ అతని జీతంలోని ఎక్కువ భాగం అతని 21 ఏళ్ల కొడుకు మెడికల్ బిల్స్కే ఖర్చు అయిపోయాయి. బషీర్ కొడుకు 13 రోజుల వయసు ఉన్నప్పుడు
అనుకోకుండా కింద పడ్డాడట. దాని తర్వాత పాక్షికంగా పక్షవాతానికి గురై బాధపడుతున్నాడు అతని కొడుకు. తన కొడుకు ప్రాణాలను దక్కించుకోవడానికి ఒక సర్జరీ కోసం 18 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పును లాటరీ గెలవడానికి కొన్ని రోజుల ముందే తీర్చేశాను అని చెప్పాడు బషీర్. స్టోరీ ఇక్కడతో అయిపోలేదు. చేసిన అప్పు తీరిపోయి కోట్లు చేతిలో పడగానే బషీర్లో సడన్ గా మార్పులు ఏం రాలేదు. ఇంకా చెప్పాలంటే అతను తీసుకున్న కొన్ని డెసిషన్స్ వింటే మీరే సలాం కొడతారు. కొడుకును కాపాడుకోవడానికి కష్టాలు పడ్డ బషీర్ అలాంటి పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం కొంత దానం చేశాడు. ఎందుకంటే తాను కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో తెలిసినవాడు కాబట్టి. డబ్బు వచ్చింది కదా అని వెంటనే అతను జాబ్ మానేయలేదు. తన కూతురు వివాహానికి కొడుకు వైద్యానికి ఆ ఉద్యోగం పనిచేసింది కాబట్టి తనకు ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి తిరిగి ఇండియాకు వచ్చాడు. అయితే కథ ఇంకా ముగింపుకు రాలేదు. వచ్చిన లాటరీ డబ్బుతో కేరళలోని కొల్లం జిల్లాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే కొంత అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వ్యవసాయం చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇంకొంత డబ్బుతో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించాడు. ఆ బిల్డింగ్ నుండి వచ్చే రెంట్ ఆదాయంలో నుంచి 50% ఆదాయాన్ని ఇందాక చెప్పుకున్న చిన్నపిల్లల ట్రీట్మెంట్ ఖర్చు ఫండ్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసేవాడు. మిగిలిన దాంట్లో నుంచి 20% బిల్డింగ్ మెయింటెనెన్స్ లాంటి ఖర్చులకి, మిగతా 20% తన కొడుకు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాడుతున్నాడు. చాలా మంది కోటీశ్వరులు అయిన వెంటనే లగ్జరీ కార్లు, బంగ్లాల వెంట పడతారు. కానీ బషీర్ మాత్రం చాలా సింపుల్గా ఉన్నాడు. వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం, పేదవారి వైద్య ఖర్చులకు, అలాగే కుటుంబ భద్రత కోసం కేటాయించాడు. ఆ ప్రమాదం నుంచి తాను బయటపడడం దేవుడిచ్చిన రెండో జన్మని అతను నమ్మాడు. అందుకే ఆ డబ్బు తనకు ఒక ఆశీర్వాదం అని భావిస్తూ దాన్ని ఎంతో జాగ్రత్తగా అవసరమైన వారికి సాయం చేస్తూ ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా బషీర్ ఒక ఇంటర్వ్యూలో, నేను గెలిచిన ఈ డబ్బు నిజంగా అదృష్టం, కానీ ఆ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే నా జీవితంలోకి అతిపెద్ద మలుపు, గెలుపు అని చెప్పడం అందరినీ కదిలించింది. ఒకవైపు మరణాన్ని జయించడం, మరోవైపు కోటీశ్వరుడు కావడం. మనిషి జీవితంలో ఇంతటి అదృష్టం మరెవరికి ఉంటుందో తెలియదు. ఆల్మోస్ట్ ప్రాణం పోయిందని అనుకున్న కొన్ని రోజుల్లోనే అదృష్టం కోట్లను తెచ్చిపెట్టింది. చరిత్రలో ఇలాంటి అద్భుతమైన ఘటనలు చాలా అరుదు. అయినా కూడా అతని సింప్లిసిటీ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలనే అతని గుణం ఆయనకు మరింత విలువను జోడించాయి. మీరేమంటారు? దీన్ని అదృష్టం అంటారా, లేక దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే 3TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.